ఒకసారి పేతురు గారు పరలోకపు గేట్ దగ్గర నిలబడి ఉన్నారు. సరే, ఆ పరలోకానికి ఒక్కొక్కరిగా వెళ్తున్నారు. ఒక్కొక్కరిని పేతురు గారు పరీక్షించి లోపలికి పంపిస్తూ ఉన్నారు. అమ్మ, నీ పేరేంటి అడిగారు. సరే, ఏదో ఒకటి రెండు ప్రశ్నలు అడిగి, రక్షణ పొందావా? పొందాను. బాప్తిజం తీసుకున్నారా? అవును, బాప్తిజం పొందానంటే మంచిది, పరలోకానికి వెళ్ళండి అని ఒక్కొక్కరిని పేతురు గారు లోపలికి పంపిస్తూ ఉన్నారు. సరే, ఒక స్త్రీ వచ్చింది. స్త్రీ వస్తే, అమ్మ, నేను కొంచెం లోపలికి వెళ్ళొస్తాను, పని ఉంది, ఇక్కడ నిలబడు, ఈ గేట్ దగ్గర నిలబడి దయచేసి ఒక్కొక్కరిని ఏవైనా ప్రశ్నలు అడిగి లోపలికి పంపించమంటే ఆ ఇల్లాలు అక్కడ నిలబడింది. నిలబడి ఒకరు వచ్చారు. వచ్చి, ఎక్కడి నుండి వచ్చారమ్మా? మేము భూమి మీద నుండి వచ్చాం. ఏం పేరమ్మా? నా పేరు రూత్ అమ్మ. బాగానే ఉంది అమ్మ, కొన్ని ప్రశ్నలు అడుగుతాను, చెప్పాలి. అడగండి, చెప్తాను అంటే ఆమె అన్నది, బాయ్ స్పెల్లింగ్ చెప్పండి అంటే ఆమె చెప్పింది BOY బాయ్. వెళ్ళండి, లోపలికి వెళ్ళిపోండి. రెండో ఆమె వచ్చింది. వచ్చిన తర్వాత, ఎక్కడి నుండి అమ్మ? భూమి మీద నుండి వచ్చాం. మారు మనసు పొందారా? అవును, మారు మనసు పొందారు. మరి పేతురు గారు ఇక్కడ లేరు, ఆయన ఏదో పని మీద లోపలికి వెళ్ళారు, నన్ను నిలబెట్టి వెళ్ళారు. అప్పుడు అంది, గర్ల్ స్పెల్లింగ్ చెప్పమంటే ఆమె చెప్పింది. ఆమెను కూడా లోపలికి వెళ్ళింది. ఈలోగా ఆమె భర్త వస్తూ ఉన్నాడు దూరం నుండి. మొగుడు వస్తూ ఉంటే చూసింది. ఈ నెట్టనన్న పరలోకానికి రానియకూడదు అనుకుంది. వాళ్ళని అడిగినట్టుగా సులభమైన ప్రశ్నలు అడగలేదు. జెకోస్లోవేకియా స్పెల్లింగ్ చెప్పమన్నది. అది భర్తగా రాలేదు. ఏవో చెప్పాడు, తప్పు అని అన్నది. ఎళ్ళు అన్నది. పేతురు గారు వచ్చి, ఏంటమ్మా? నా భర్త జెకోస్లోవేకియా స్పెల్లింగ్ చెప్పమంటే ఆయన చెప్పడం లేదు. అంటే పర్లేదమ్మా రాని అంటే, నేను నరకానికి వెళ్ళినా పర్లేదు కానీ ఆయన మాత్రం పరలోక రాజ్యానికి రావడానికి వీల్లేదు అన్నదంట ఆమె. చాలామంది భార్యలు ఇలాగనే ఉంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, పేతురు గురించి నేను ఉదయకాలమందు మాట్లాడాలని అనుకుంటున్నాను. ఈరోజు మన సబ్జెక్ట్ ఏంటంటే యేసయ్య, పేతురయ్య. పీటర్ అండ్ జీసస్ అండ్ పీటర్, రెండు విషయాలు మనం నేర్చుకుందాం. పేతురు అంటే రాయి అని అర్థం. రాయి చిన్నది. ప్రియమైన బిడ్డలారా, యేసు బండ అంటే పెద్దది. బండ నేను మొయ్యలేను. యేసు అంటే బండ. పేతురు అంటే రాయప్ప అని పిలుస్తారు. మీరు తమిళనాడుకి వెళితే పేతురు అని పేరుంటే రాయప్ప అని పిలుస్తూ ఉంటారు. రాయప్ప, యేసేమో బండప్ప. ప్రియమైన దేవుని బిడ్డలారా, పేతురు గారు చాలా ప్రశ్నలు అడిగినందువలన ఈ బైబిల్ గ్రంథంలో చాలా వాటికి మనకు సమాధానము దొరికింది. మన తమ్ముడిని ఎన్ని మార్లు క్షమించాలి, అన్నయ్యను ఎన్ని మార్లు క్షమించాలి, పేతురు ప్రశ్న అడిగినప్పుడు దీంట్లో దేవుడు సమాధానం ఇచ్చాడు. ప్రశ్నలు జాలరీ. పేతురు గారు జాలరీ. ప్రియమైన బిడ్డలారా, ఏమి ఎక్కువ చదువుకున్నవాడు కాదు, ఆయనకు చేపలు పడ్డం మాత్రమే వచ్చు. సరే, ఈ ఉదయకాలం మందు పేతురుకు యేసు ప్రభు ఏం చేశాడో అవి మనం నేర్చుకుందాం. నీకు ఆయన ఏం చేయబోతున్నాడో అది మనం నేర్చుకుందాం. పేతురుకు యేసు ప్రభులు వారు ఏం చేశాడో నేర్చుకుందాం. లూకా సువార్త 4వ అధ్యాయము 38-39 వచనాలు మనం చదువుకుందాం. ఆయన సమాజ మందిరంలో నుండి లేచి సీమోను ఇంటిలోనికి వెళ్ళెను. సీమోను అత్త తీవ్రమైన జ్వరముతో పడి ఉండను గనక ఆమె విషయమై ఆయన యొద్ద మనవి చేసుకొనిరి. ఆయన ఆమె చెంత నిలబడి జ్వరము గద్దెంపగానే అది ఆమెను విడిచెను. వెంటనే ఆమె లేచి వారికి ఉపచారము చేయసాగెను. అందరూ చక్కగా చదివారు. మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు. మొదట పేతురుకి యేసు ప్రభులు వారు ఏం చేశారు? ఒకటి, పేతురు అత్త జ్వరాన్ని ఆయన బాగు చేశాడు. పాయింట్ నెంబర్ 1, పేతురత్త జ్వరాన్ని బాగు చేశారు. ఎవరు అడిగారు, అయ్యా పేతురత్త అంటే ఎవరు అని అడిగారు. పిల్లనిచ్చిన అత్త, లేకపోతే మేనత్త, లేకపోతే పక్కింటి అత్త, లేకపోతే ఎదురింటి అత్త, ఎన్ని చాలా ప్రశ్నలు మన వాళ్ళకు వస్తూ ఉంటాయి. ఇంగ్లీష్లో చాలా క్లియర్గా ఉంది ఏ అత్తనో. ఇంగ్లీష్లో చాలా క్లియర్గా ఉంది. సైమన్స్ వైఫ్ మదర్ అని బైబిల్లో ఉంది. సీమోను యొక్క భార్య అమ్మ అని బైబిల్లో ఉంది. కాబట్టి పిల్లనిచ్చిన అత్తగా ఉంది. ఆమె తీవ్రమైన జ్వరంతో ఉంది. యేసు ప్రభుల వారు ఆయన సమాజ మందిరంలో ఉన్నాడు. సమాజ మందిరంలోనే తెలుసుకున్నాడేమో ఆ పేతురత్త జ్వరంతో బాధపడుతుందని తెలుసుకున్నాడేమో. వెంటనే ఇంటికి వచ్చాడు. ఆమె బెడ్ మీద ఉంది. ఆమె చెంత ఆయన నిలబడి ఆమె జబ్బును బాగు చేశాడు. బాగు చేసిన వెంటనే ఆమె లేచింది. వారికి ఆహారం వడ్డించింది, అన్నం వడ్డించింది, కూరలు వడ్డించింది, పరిచర్య జరిగించింది, వాళ్ళని పరామర్శించినట్టుగా బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్నాం. మేము ఒకసారి ఒక ఇంటికి వెళ్ళాము. అక్కడ ఒక అమ్మాయి ఉంది. అమ్మాయి పేరు నేను అడిగాను. అమ్మాయి ఏం మాట్లాడడం లేదు. వాళ్ళ అమ్మ అంది, ఈ అమ్మాయి పేరండి
పేతురత్త అని అన్నది. అదేం పేరమ్మా అని అన్నాను. ఎందుకమ్మా పేరు పెట్టామంటే నెలకు 2 సార్లు జ్వరం వచ్చిద్దండి ఈ పిల్లకు, అందుకే ఆ పేరు పెట్టానంటుంది. జ్వరం వచ్చిన ప్రతి వాళ్ళు పేతురత్తలేనా? కాదు. అవును, కొంతమందికి నిజంగానే పాపం ఎందుకో తెలియదు, నెల నెల జ్వరమే, నెల నెల తుమ్ములే, నెల నెల దగ్గులే. మరి దేవుడిని అడగండి, దేవా స్వస్థపరచండి అని అంటే దేవుడు స్వస్థపరచాడు. నన్ను నా శరీర విషయమై నేను మీకు మనవి చేస్తాను. ఒక డాక్టర్ గారు అన్నారు, అయ్యా మీ శరీరంలో ఒక అనారోగ్యం ఉంది, చనిపోయేంత వరకు అనారోగ్యము తగ్గదు, మీరు మెడిసిన్స్ తీసుకుంటూనే ఉండాలి అని అన్నారు. 2 నెలలు మెడిసిన్ తీసుకున్నాను, ఎందుకో పరీక్ష చేసుకోవాలనిపించింది. మళ్ళీ డాక్టర్ దగ్గర పోతే మాయమైపోయిందండి అని అన్నాడు. దేవుడు స్వస్థపరిచే దేవుడిగా ఉన్నాడు. పేతురత్త జ్వరంతో ఉన్నప్పుడు ప్రియ ప్రభుల వారు ఆమెను బాగు చేశాడు. చూసారా, ఒక మాట నేను మీకు జ్ఞాపకం చేస్తాను. పేతురత్త ఎవరింట్లో ఉందండి? అల్లుని ఇంట్లో ఉంది. చాలామందికి అత్తలంటే చిరాకు. ఒక ఆయన గురించి నేను విన్నానండి, చాలా విచారం. వాళ్ళ అత్త బెడ్ మీద ఉండేది, ఆయన భార్య ఏమో సిస్టర్ అమ్మ, ఆమె హాస్పిటల్ వెళ్ళిన వెంటనే వీడు ఆమె కత్తి చూపిస్తూ ఉండేవాడట. అత్త బెడ్ మీద ఉంది కదా, ఎప్పుడెప్పుడు చచ్చిపోద్దా, బొంద పెడదామా అని అన్నాడు వాడు. సరే, కొద్ది దినాలకి ఆమె కుమార్తె చెప్పింది, అమ్మ అల్లుడిని అడగొద్దు చంపుతాడేమో అనని. పాపం ఎంత వేదన మీరు చూడండి. పేతురు అత్త మీద ఆయన చాలా ప్రేమ కలిగి ఉన్నాడు. అత్తను తన ఇంట్లో ఉంచుకున్నాడు, కుమార్తెను ఇంట్లో ఉంచుకున్నాడు, అత్తమ్మను కూడా ఇంట్లో ఉంచుకున్నాడు. అప్పటికేం బహుశా ఆ పేతురు వాళ్ళ మామ చనిపోయాడేమో, ఆమె వితంతువుగా ఉంది, ప్రభుని తీసుకొచ్చాడు. ప్రభువా మా అత్తమ్మ అనారోగ్యంగా ఉంది, ప్రభువా మీరు రండి ప్రభువా బాగు చేయండి అని అంటే అలా బాగు చేసినట్టుగా బైబిల్లో మనం చూస్తున్నాం. ఎంతమంది అత్తమ్మలను ప్రేమించే వాళ్ళు ఈ సభలో ఉన్నారో మీరు జ్ఞాపకం చేసుకోండి. వాళ్ళ కోసం ప్రార్థన చేయండి. ఒక బిడ్డనిచ్చినటువంటి అత్తగా ఉంది, ఆ కుమార్తె క్షేమంగా ఉండాలని మనం ఎల్లప్పుడూ అనుకుంటాం కదండి. అవును, నా కుమార్తె ఆ మామగారింటికి వెళ్ళి అత్త వాళ్ళ ఇంట్లో బాగుండాలని మనం ఎప్పుడూ ఆశిస్తూనే ఉంటాం. అలాగనే పేతురు భార్యను ప్రేమించాడు, వాళ్ళ భార్య అమ్మను కూడా ప్రేమించినట్లుగా బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్నాం. సీమోను ఇంటిలో అత్తగారు ఉన్నట్టుగా దేవుని వాక్యములో వ్రాయబడి ఉంది. ఎవరైనా అత్తమ్మలు ఇంటికి వస్తామని అంటే ఏం చెప్తారు మీరు? చాలా మట్టుకు రావద్దు అత్తమ్మ, కొంచెం పళ్ళ మీద ఉన్నామని అంటాం. అలా ఎప్పుడు అనొద్దు. ఏ కష్టంతో వాళ్ళు వస్తామని చెప్తారు. మా అత్తమ్మ గురించి నేను ఎప్పుడు చెప్తాను, మా అత్తమ్మ చాలా అందమైనటువంటి అత్తమ్మ. మా చిన్నాన్నకి చెప్పాను, చిన్నాన్న మాకు నాన్న లేడు, మీరైనా వచ్చి మా అత్తమ్మతో మాట్లాడండి అని అన్నాను. మా చిన్నాన్న పాపం నెల్లూరు నుంచి హైదరాబాద్ వచ్చాడు. అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్దాం, నేను వెళ్ళి మాట్లాడతాను, మా అబ్బాయికి మీ అమ్మాయిని ఇమ్మని నేను అడుగుతాను అని అన్నాడు మా చిన్నాన్న. సరే, మా చిన్నాన్న హిమాయత్ నగర్లో మా అత్త వాళ్ళ ఇంట్లో ఉంటే మా అత్త వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళాను. ఇంటికి తీసుకెళ్ళిన తర్వాత మా అత్త వచ్చి అత్తమ్మ తలుపు తీసింది. అత్తమ్మ తలుపు తీసినప్పుడు మా చిన్నాన్న ఏమన్నాడంటే, అమ్మాయి చాలా చక్కగా ఉందిరా అని అన్నారు. నేను అన్నాను, ఈ అమ్మాయి కాదు, అమ్మాయి వాళ్ళ అమ్మయ్యమా అని అన్నాను. మరి అమ్మ క్షమించండి, ఏమనుకోవద్దు. అంత చక్కగా ఉండేది. అతిథి ప్రియురాలు ఆమె. ఎప్పుడు చేపల కూర వండి పెడతా ఉండేది. కానీ 50 సంవత్సరాలు రాకముందే ఆమె ప్రభునందు నిద్రించింది. దేవుని సేవకులంటే ఆమెకు చాలా ఇష్టము. ఒకటి, పేతురత్త జ్వరాన్ని యేసు ప్రభుల వారు బాగు చేశాడు. నంబర్ 1. రెండో విషయాన్ని మనం చూద్దాం. గల్లీ సముద్రంలో రాత్రంతా చేపలు పట్టడానికి వెళ్ళారు. ఎవరు వెళ్ళారు? పేతురు గారు వెళ్ళారు. చేపలు పట్టడానికి వెళ్ళారు. ఏమీ పట్టలేదు. ప్రభు వాళ్ళకి ప్రత్యక్షమయ్యాడు. లూకా సువార్త 5వ అధ్యాయము 5వ వచనాన్ని ఒకసారి చూడండి. 6:2 వచనాలు చదువుదాం. సీమోను ఏలినవాడా, రాత్రంతయు మేము ప్రయాసపడితిమి గాని మీరు దొరకలేదు, అయినను నీ మాట చొప్పున వలలు వేతునని ఆయనతో చెప్పాను. వారాయనను చేసి విస్తారమైన చేపలు పట్టిరి. దేవుడికి వందనాలు చెల్లిస్తున్నాం. ఒకటి, యేసు ప్రభుల వారు పేతురుకు ఏం చేశాడు? ఒకటి, పేతురత్త జ్వరాన్ని బాగు చేశాడు. నంబర్ 1. రెండో విషయం ఏంటి అని అంటే, రాత్రంతా శ్రమపడ్డారు కానీ ఒక్క చేప పిల్ల కూడా వాళ్ళకి దొరకలేదు. వాళ్ళు వలలు వేశారు, రాత్రి కష్టపడ్డారు, వేకువజామున చేపలు పైకి వస్తాయని చెప్తారు, కానీ ఒక్క చేపను కూడా వారు పెట్టుకోలేకపోయారు. ప్రభు వాళ్ళ దగ్గర వచ్చినప్పుడు, ప్రభువా రాత్రంతా మేము శ్రమపడ్డాం కానీ ఒక్క చేప కూడా పట్టుకోలేదు. ప్రభు ఏమన్నాడంటే, ప్రభువా నీ మాట చొప్పున నేను వల వేస్తూ ఉన్నాను అంటే విస్తారమైన చేపలు పట్టినట్టుగా బైబిల్లో మనం చూస్తున్నాం. చూడండి, పేతురు వ్యాపారంలో
పేతురు బిజినెస్లో దేవుడు చొరవ తీసుకున్నాడు. ఆ వ్యాపారంలో ఆ పేతురికి ఆయన సహాయం చేశాడు. విస్తారమైన చేపలు, నిస్సహాయ స్థితిలో వాళ్ళు చేపలు పట్టినట్టుగా బైబిల్లో మనం చూస్తున్నాం. నిస్సహాయ స్థితిలో యేసు ప్రభుల వారు సహాయం చేశాడు. ఇక్కడ చాలామంది బిజినెస్ చేసేవాళ్ళు ఉన్నారు, వ్యాపారం చేసేవాళ్ళు ఉన్నారు. మీ వ్యాపారంలో కూడా ప్రభు సహాయం చేసే గొప్ప దేవుడిగా ఉన్నాడు. అమెరికా దేశంలో నేను ఒక చర్చ్కి వెళ్తూ ఉండేవాడిని. అక్కడ ఒక మంచి పాస్టర్ గారు ఉన్నారు. ఆయన ఏమన్నారంటే, గవర్నమెంట్ జీతాలు వచ్చే వాళ్ళకంటే బిజినెస్ చేసేవాళ్ళే దేవునికి ఎక్కువ ఇవ్వడాన్ని నేను గమనించాను. అవును, నువ్వేం బిజినెస్ చేస్తున్నావో, దొంగ బిజినెస్ కాకుండా మంచి బిజినెస్ నువ్వు చేస్తే పేతురుకు సహాయం చేసినట్లుగా దేవుడు నీకు సహాయం చేస్తాడు. నీ వ్యాపారంలో ఆయన నీకు సహాయం చేస్తాడు. రాత్రంతా శ్రమ పడ్డారు, ఒక్క చేప కూడా వాళ్ళకు దొరకలేదు. ప్రభు వచ్చి వల వేయండి అని అన్నప్పుడు ఆయన మాట చొప్పున వారు వల వేస్తే విస్తారమైనటువంటి చేపలు వారికి దొరికినట్లుగా వాక్యంలో మనం చూస్తున్నాం. ఆయనకు తెలుసు ఎక్కడ చేపలు ఉన్నాయో, ఎక్కడ చేపలు లేవో ఆయనకు బాగా తెలుసు. అందుకనే ఎక్కడ చేపలు ఉన్నాయో ఆ చేపలను పిలిచినప్పుడు అవన్నీ ప్రభు ఆజ్ఞ చొప్పున ఆ ప్రభు దగ్గరికి వచ్చినట్లుగా, పేతురు దగ్గరికి వచ్చినట్టుగా మనం గమనిస్తున్నాం. హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా. రాత్రంతయు శ్రమ పడినా రాలేదు ప్రభు జయము, రహదారులు వెదకినను రాదాయను ప్రతిఫలము, రక్షించు నీ సిలువా రమణీయలో తులలో రతనాలను వెదకుటలో రాజిల్లు నా పడవా, నడిపించు నా నావా నడి సంద్రమున దేవా, నవ జీవన మార్గమున నా జన్మ తరింప నడిపించు వా, నా జీవిత తీరమునా నా అపజయ భారమునా హృదయమును నడిపించుములో తునకు, నా జీవిత తీరమునా నా అపజయ భారమునా నలిగిన నా హృదయమును నడిపించుములో తునకు, నా ఆత్మ విరబోయా నా దీక్ష ఫలింపా, నా నావలు కాలెను నా సేవ చేకొను, నడిపించు నా నావా నడి సంద్రమున దేవా, నవ జీవన మార్గము నా జన్మ తరింప నడిపించు నా నావా. హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా అని చెప్దామా? హల్లెలూయా. రెండు విషయాలు మనం నేర్చుకున్నాం. పేతురు గారికి యేసు ప్రభుల వారు ఏం చేశారు? ఒకటి, పేతురత్త జ్వరాన్ని బాగు చేశాడు. రెండవది, నిస్సహాయ స్థితిలో వ్యాపారంలో ఆయనకు సహాయం చేశాడు. పేతురు గారికి ప్రభుల వారు సహాయం చేశాడు. మూడవ విషయాన్ని మనం చూద్దాం. మత్తయి సువార్త 17వ అధ్యాయము 24వ వచనాన్ని దయచేసి చూడండి. వారు కపెర్నహూమునకు వచ్చినప్పుడు అరశకేలును పన్ను వసూలు చేయువారు పేతురు నద్దకు వచ్చి, మీ బోధకుడు ఈ అరశకేలు చెల్లింపడా అని అడుగ్గా, చెల్లించును అని నన్ను బైబిల్లో మనం చూస్తున్నాం. ఏ ట్యాక్స్ అండి ఇది? అరశకేలు. ఆ షకేలు కాదండి, అరశకేలు. ఏంటి అరశకేలు?
పన్ను ఏంటిది? ప్రభు దగ్గరికి వచ్చి, శిష్యుల దగ్గరికి వచ్చి, పేతురు దగ్గరికి వచ్చి అడుగుతున్నారు. ఏమని అడుగుతున్నారు? ఈ 1/2 షెకెల్ అనే పన్ను, ఈ ట్యాక్స్ మీ యజమాని కట్టడా, మీ ప్రభులు వారి కట్టడా? పేతురు ఏమన్నాడు? అవునండి కడతాడు అని అన్నారు. అప్పుడు ప్రభు ఏమన్నాడు పేతురుతోటి? పేతురు, రాజులు ట్యాక్స్ కడతారా? లేదు, రాజులు ట్యాక్స్ కట్టరు. మరి రాజకుమారులు ట్యాక్స్ కడతారా? లేదు ప్రభువా, కట్టరు. నేను రాజకుమారుణ్ణి, పరలోకపు తండ్రి కుమారుణ్ణి, కానీ నేను ట్యాక్స్ కడతాను. ఎందుకంటే ప్రజలకు అభ్యంతరకరంగా ఉండడానికి నేను ట్యాక్స్ కడతాను అని అన్నారు. చూడండి, మన దేశంలో ట్యాక్స్ ఎగ్గొట్టే వాళ్ళు చాలామంది ఉన్నారు. విదేశాల్లో అలా కాదు. నీ జీతం తీసుకున్నప్పుడే ట్యాక్స్ వెళ్ళిపోతుంది, మిగిలింది నీ చేతికి వస్తుంది. మన దేశంలో అలా కాదు. మనం CA దగ్గరికి వెళ్ళి, చార్టర్డ్ అకౌంట్ దగ్గరికి వెళ్ళి, అయ్యా ఏదన్నా ట్యాక్స్ తగ్గించమని, ట్యాక్స్ కట్ అయ్యేటట్టుగా కాకుండా, ట్యాక్స్ పోకుండా మనం చూసుకుంటాం. ప్రభు చూడండి మనకు మాదిరిగా ఉన్నాడు. ఆయన ట్యాక్స్ కట్టాడు, దేవుని కుమారుడిగా ఉండి పన్ను కట్టాడు. ఈ 1/2 షెకెల్ అనే పన్ను ఏం పన్ను అని అంటే, మీరు ఒకవేళ డిక్షనరీ మీ దగ్గర ఉంటే చూడండి, ఇది దేవాలయంలో బాగు చేయడానికి, ఏవైనా స్తంభాలు బాగు చేయడానికి, రూఫ్ వేయడానికి, నేల మీద ఏదైనా పనులు చేయడానికి హెచ్చించేటటువంటి పన్ను అయి ఉన్నది. దేవాలయపు పనుల కోసమని ఈ 1/2 షెకెలు అనేది వాడతారు. 1/2 షెకెల్ అంటే 4 రోజులు ఒక నిరుపేద యొక్క కూలి, అనగా ఆ కూలి వాళ్ళు ఇవ్వాలి. అందుకని ప్రభు ఏమన్నాడు? నువ్వు వెళ్ళు, సముద్రం దగ్గరికి వెళ్ళు, మొదటి చేప ఒకటి పడుతుంది, దాంట్లో షెకెల్ ఉంటుంది, ఒక బిళ్ళ ఉంటుంది, ఒక కాయిన్ ఉంటుంది. నీ కొరకు 1/2 షెకెలు, నా కొరకు 1/2 షెకెలు ఇమ్మంటే దేవుడు ఏం చేశాడు? ఆ పేతురు గారి ట్యాక్స్ కూడా ఆయనే కట్టాడు. దేవుడికి వందనాలు చెల్లిస్తున్నాం. మూడో విషయం ఏంటంటే, పన్ను విషయంలో పేతురు గారికి యేసు ప్రభుల వారు సహాయం చేశాడు. ఒకటి, అత్తగారు జ్వరంతో ఉన్నప్పుడు బాగు చేశాడు. రెండవది, నిస్సహాయ స్థితిలో వ్యాపారం విషయంలో దేవుడు పేతురుకు సహాయం చేశాడు. మూడవది, పేతురు ట్యాక్స్ కట్టలేనప్పుడు ఆయన ట్యాక్స్ కట్టినట్టుగా బైబిల్ గ్రంథంలో మనం గమనిస్తున్నాం. దేవునికి వందనాలు. నాలుగో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. మత్తయి సువార్త 14:29లో ఒక అమూల్యమైన సంగతిని మనం చూస్తున్నాం. పేతురు జీవితంలో గొప్ప అద్భుతం ఒకటి జరిగింది. చదువుదామండి. 14:29. ఆయన రమ్మనగానే పేతురు దోణి దిగి యేసునద్దకు వెళ్ళుటకు నీళ్ళ మీద నడిచిన గాని గాలిని చూచి భయపడి మునిగిపోసాగాను. దేవుడికి వందనాలు చెల్లిస్తున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది 4వ విషయం. పేతురు ఎక్కడ నడుస్తున్నాడండి? చెప్పండి, ఎక్కడ నడుస్తున్నాడు? నీళ్ళ మీద నడుస్తూ ఉన్నాడు. ప్రభుతో అన్నాడు, ప్రభువా నేను నీ దగ్గరికి వస్తాను. ప్రభు పేతురు ఉన్న స్థలంలోనికి నీళ్ళ మీద నడుచుకుంటూ వచ్చాడు. ప్రభువా నేను కూడా నడుస్తాను నీళ్ళ మీద. అప్పుడు ప్రభు ఏమన్నాడు? పేతురు నడు అని అన్నాడు. వెంటనే పేతురు నీళ్ళ మీద నడిచాడు. చూడండి, ఒక మాట నేను మనం చేస్తాను. ప్రభు కళ్ళల్లో కలిపి చూసేంత వరకు పేతురు బాగానే నడిచాడు. పేతురికి యేసు ప్రభుకి మధ్య ఏమొచ్చిందండి? చెప్తారా మీరు? మధ్య ఏమొచ్చింది? గాలి. చెప్పండి, ఏమొచ్చింది? గాలిని చూచి భయపడి మునిగిపోసాగెను. గమనించారా? మనము ప్రభు వైపు చూసేంత వరకు బాగానే ఉంటుంది, నీళ్ళ మీద నడుస్తాం, ఆకాశంలో కూడా నడుస్తాము. ఎప్పుడైతే ప్రభుకి మనకి మధ్యలో గాలి వస్తుందో ఆ గాలిని చూచి భయపడితే మునిగిపోతామని బైబిల్ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన విశ్వాసము నీళ్ళ మీద నడిపించింది. పేతురు అవిశ్వాసము నీళ్ళల్లో ముంచివేసినట్లుగా బైబిల్ గ్రంథము మనకు సెలవిస్తుంది. గొప్ప అద్భుతం ఏంటంటే, ఏ మానవుడు చేయలేని దాన్ని పేతురు గారు చేశారు. అంతకుముందు ఎవరు నీళ్ళ మీద నడవలేదు, కానీ పేతురు ప్రప్రథమంగా నీళ్ళ మీద నడిచాడు. ఎవరి సహాయంతో? యేసు ప్రభుల వారి సహాయంతో ఈ అద్భుత కార్యాన్ని జరిగించినట్టుగా బైబిల్లో మనం చూస్తున్నాం. పూర్వకాలమందు ఇలాంటి లిపి అనేది లేదు. అనగా మనకి తెలుగు లిపి ఉంది, ఇంగ్లీష్ లిపి ఉంది, హిందీ లిపి ఉంది. లిపి లేని రోజులలో ఒట్టి బొమ్మలు మాత్రమే వేసేవాళ్ళు. ఇంపాసిబుల్ అనేది, అసాధ్యం అన్నదానికి ఈజిప్ట్ దేశంలో ఏం బొమ్మ వేసేవాళ్ళంటే నీళ్ళ మీద ఒక మనిషి నడిచే బొమ్మ వేసేవాళ్ళు. ఆ నీళ్ళ మీద నడిచే బొమ్మను, ఆ మనిషి బొమ్మను వేస్తే దాని అర్థం ఏంటంటే ఇది ఇంపాసిబుల్ అని అర్థం, ఇది సాధ్యం కాదని అర్థం. అయితే ఆ బొమ్మ మనం తీసుకొని
పేతురు విషయమై ఆలోచన చేస్తే ఆయనకు అసాధ్యమైంది దేవునికి సాధ్యమైందని దేవుని వాక్యం మనకు సెలవిస్తుంది. దేవుని వందనాలు చెల్లిస్తున్నాం. 4 విషయాలు మనం గమనించాం. మొదటి విషయము చెప్పుకుందామండి. మొదటి విషయము పేతురు జ్వరాన్ని బాగు చేశాడు. రెండవది వ్యాపారంలో పేతురికి ప్రభుల వారు సహాయం చేసి విస్తారమైన చేపలు పట్టేలాగా చేశాడు. నీ బిజినెస్లో కూడా ఆయన నీకు సహాయం చేసే దేవుడై ఉన్నాడు. పన్ను విషయంలో పేతురు గారికి ప్రభుల వారు సహాయం చేశాడు. 4వది పేతురు జీవితంలో గొప్ప అద్భుతం ఏంటంటే నీళ్ల మీద ప్రభులాగా ఆయన నడవగలిగాడు. 5వ విషయాన్ని చూద్దాం. 5వ విషయం ఏంటంటే ప్రభు గెత్సేమనే వనంలో ఉన్నాడు, ప్రార్థన చేసుకోవడానికి వెళ్ళాడు. యూదా ఇస్కరియోతు చాలామందిని తీసుకొని వచ్చాడు. మరి కత్తులు గడియలతో తీసుకొని వచ్చారు, పెద్ద పెద్ద పారలతో వచ్చారు, గుణపాలతో వచ్చారు, దీపాలతో వచ్చారు. ప్రభుని పట్టుకోవడానికి ఆ రాత్రి సమయంలో వచ్చారు. పేతురు కూడా ప్రభుతోనే ఉన్నాడు. ఏం జరిగింది? యోహాను సువార్త 18వ అధ్యాయం చూడండి, 10వ వచనాన్ని చదువుదామా? పేతురు ఏం చేశాడో బైబిల్లో మనం చూద్దాం. సీమోను పేతురు నద్ద కత్తి ఉండినందున అతడు దాన్ని దూసి ప్రధాన యాజకుని దాసుని కొట్టి అతని కుడి చెవి తెగ నరికెను. ఏమండి, ప్రార్థనకి వెళ్ళేటప్పుడు మన దగ్గర ఏముండాలండి? బైబిల్ ఉండాలి. పేతురు గారి దగ్గర ఏముంది? కత్తి. ఎందుకు తీసుకెళ్ళాడు కత్తి? ప్రమాదకరమైన రోజుల్లో ఉన్నారు. ప్రభుని ఎవరైనా పట్టుకుంటారేమో, ప్రభు మీదకి ఎవరైనా దాడి వస్తే నేను ధైర్యవంతుని, ప్రభు బాడీగార్డుగా ఉన్నానని అనుకున్నాడేమో. ఒక కత్తి తీసుకొని వెళ్ళాడు. కత్తి తీసుకొని వెళితే ప్రభుని పట్టుకోవడానికి వచ్చారు. వచ్చినప్పుడు మల్కు అనేవాడు ఉన్నాడు, ప్రధాన యాజకుని యొక్క దాసుడు ఆయన, అంటే పెద్ద ఆఫీసర్ యొక్క దాసుడు. పేతురు వెంటనే చెవి నరికి కింద పడేశాడు. అప్పుడు ప్రభు ఏం చేశారు? ఆ చెవిని తీసుకున్నాడు, తీసుకొని మళ్ళీ యథాస్థానంలో పెట్టి దాన్ని అంటించి వేశాడు. చూడండి, ఒకవేళ మనం ఎవరు చెవి అయినా నరికామే అనుకోండి, నేరమా కాదండి? నేరం. ఎక్కడ తీసుకెళ్తారు పోలీసులు? మనల్ని జైలుకి తీసుకెళ్తారు, కోర్టుకి తీసుకెళ్తారు. ఎందుకు నరికావని అడుగుతారు. పెద్ద చిక్కే. ఆ నేరం చేసినప్పుడు, పేతురు నేరం చేసినప్పుడు యేసు సరిదిద్దాడు. దేవుడికి వందనాలు చెల్లిస్తున్నాం. పేతురు ఎందుకు అలా నరికాడు? పేతురు అప్పటికే నిద్రపోతూ ఉన్నాడు. ఏం జరిగిందో పేతురు తెలియదు. ఇప్పుడు ఏం చేయాలనుకున్నాడు పేతురు? ప్రభువా, నేనేం నిద్రపోలేదు, నేను మేలుకొనే ఉన్నాను, అందుకే వీడి చెవి నరికేసి, వాడు కొట్టడము, చెవి నరకడం ఇవంతా జరిగిపోయింది. కానీ ప్రభు శాంతంతో ఏం చేశాడు? ఆ మల్కు చెవి తీసి యథాస్థానంలో పెట్టినట్టుగా బైబిల్లో మనం చూస్తున్నాం. 5వ విషయం ఏంటంటే పేతురు నేరం చేసినప్పుడు యేసు దాన్ని సరిదిద్దాడు. నీవు నేను కూడా నేరం చేసినప్పుడు, నీవు నేను కూడా పాపం చేసినప్పుడు పేతురుని క్షమించినట్లుగానే ప్రభు నిన్ను నన్ను క్షమిస్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలమందు అది ఏ నేరమైనా సరే, అది ఏ పాపమైనా సరే ప్రభు అంటున్నాడు, నేను క్షమించే దేవుణ్ణి అయి ఉన్నాను అని అంటున్నాడు. 6వ విషయాన్ని మనం చూద్దాం. అపోస్తల కార్యముల గ్రంథము 12వ అధ్యాయము 11వ వచనం చదువుదామా? పేతురుకు తెలివి వచ్చి ప్రభు తన దూతను పంపి హేరోదు చేతిలో నుండి యూదుల ప్రజల నాకు చేయనుద్దేశించిన వాటన్నిటిలో నుండి నన్ను తప్పించి ఉన్నాడని ఇప్పుడు నాకు నిజముగా తెలియనని అనుకొనెను. పేతురు గారు ఎక్కడున్నారండి? చెరసాల్లో ఉన్నాడు. ఎందుకు చెరసాల్లో ఉన్నాడు? ఎందుకనంటే యూదులకు ఇష్టమని యేసుస్వామి శిష్యులను చంపేస్తే యూదులు సంతోషపడతారనే ఉద్దేశంతో పేతురు గారిని చెరసాల్లో వేయించాడు. అంతకుముందే యాకోబుని చంపించాడు. యాకోబుని లాగానే పేతురుని కూడా చంపిద్దామనుకున్నారు. కానీ సంఘం ఏం చేస్తూ ఉంది? ప్రార్థన చేస్తూ ఉంది. ఎడతెక్కకుండా ప్రార్థన చేస్తూ ఉన్నారు. అపోస్తల కార్యములు 12:12లో వారు ఎడతెగక ప్రార్థన చేస్తూ ఉన్నారు. అందరూ గుమికూడి ప్రార్థన, ప్రభువా పేతురు బయటికి రావాలి, పేతురు చెరసాల నుండి బయటికి రావాలి. అవును, నిజమే. వాళ్ళందరూ ప్రార్థన చేస్తూ ఉండగా దేవుని దూత వెళ్ళి పేతురు గారిని బయట తీసుకొచ్చినప్పుడు పేతురు ఈ మాట చెప్పుకుంటున్నాడు ఏంటంటే, పేతురు నాకు తెలివి వచ్చి ప్రభు తన దూతను పంపి హేరోదు చేతిలో నుండి యూదులను ప్రజలు నాకు చేయనుద్దేశించిన వాటన్నిటిలో నుండి నన్ను తప్పించి ఉన్నాడని ఇప్పుడు నాకు నిజముగా తెలియనని అనుకోనేనని బైబిల్లో చూస్తున్నాం. మరణము నుండి పేతురు
పేతురు గారిని తప్పించాడు. దేవుడికి వందనాలు చెప్దామా? హల్లెలూయా. మరణం నుండి తప్పించాడు. ప్రేమను దేవుని బిడ్డలారా, ఇక్కడ ఎంతోమంది మరణంలోనికి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. నేను కూడా మరణం నుండి తప్పించబడ్డాను. మీరు మరణం నుండి తప్పించబడ్డారు. నీ తల్లి, లేకపోతే నీ తండ్రి, నీ మామగారు, నీ బంధువులో ఎవరో మరణపాయంలో ఉన్నారు. ప్రభువును అడిగితే ఆ మరణం నుండి తప్పించే గొప్ప దేవుడై ఉన్నాడని దైవ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. ఒకసారి మా నాన్నగారికి కండ్లల్లో ఏదో పాలు పడ్డాయి. అవి ఏదో హాని కలిగించేటటువంటి పాలు. కండ్లు కనపడకుండా కొద్ది రోజులు ఉన్నాడు. అమ్మ ఉపవాసం ఉండి ప్రార్థన చేసింది. ప్రభువా, నా భర్త గుడ్డివాడు కాకూడదు ప్రార్థన చేసింది అమ్మ. దేవుడు మరణం నుండి తప్పించాడు. దేవుడు కండ్లను మళ్ళీ తెరిపించాడు. నాన్న తర్వాత చూడగలిగాడు. నాన్న బైబిల్ చదవగలిగాడు. నాన్న ఒక ప్రీచర్గా ఉండి చనిపోయారు. దేవుని కొందనాలు. మరణం నుండి ఆయన తప్పించే గొప్ప దేవుడై ఉన్నాడు. ఆయన మంచి ప్రభు అయి ఉన్నాడు. 7వ మాట చెప్పి నేను ముగిస్తాను. మళ్ళీ ఒకసారి చెప్పుకుందామా? పేతురు గారికి ప్రభు ఏం చేశారు? పేతురు అత్త జ్వరాన్ని బాగు చేశాడు. ఆ నిస్సహాయ స్థితిలో వ్యాపారంలో సహాయం చేశాడు. 3వది పన్ను విషయంలో సహాయం చేశాడు. 4వది పేతురు జీవితంలో గొప్ప అద్భుతం ఏంటంటే నీళ్ళ మీద నడిచేటట్టుగా పేతురును ఆయన చేశాడు. 5వది పేతురు నేరం చేసినప్పుడు ప్రధాన యాజకుని యొక్క దాసుని చెవి నరికినప్పుడు దాన్ని ఆయన రిపేర్ చేసి యథాస్థానంలో ఉంచినట్టుగా బైబిల్లో చూస్తున్నాం. ఆ హెరోదు రాజు పేతురును చంపాలనుకున్నప్పుడు ఆ చెరసాల నుండి బయటకు తీసుకొని వచ్చాడు. దేవుని కొందనాలు. చప్పట్లు కొట్టి ఒకసారి ఆయన కొందనాలు తెలియచేద్దామా? చివరిలో ఒక మాట ఏంటంటే, యేసు స్వామి శిష్యులుగా ఉండడానికి పేతురుని దేవుడు ఎంపిక చేసుకున్నాడు. హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా. పామరుడే, చదువు లేనటువంటి వాడే 12 మందిని ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. లూకా 6:14 ఆయన కొండ మీదకు వెళ్ళి ప్రార్థన చేసుకున్నాడు. ప్రభువా, నాకు 12 మంది శిష్యులు కావాలని ప్రార్థన చేసుకున్నాడు. కొండ మీదకు రాత్రంతా వెళ్ళి ప్రార్థన చేశాడు. ఉదయకాలమందు 12 మందిని పిలిచారు. వారి పేర్లు 6:14 ఉన్నాయి. మీరు చెప్పండి, ఏం పేర్లండి అవి? 1 పేతురు, 2వది ఆంద్రేయ, చదువుతున్న 3వది యాకోబు, 4వది యోహాను, 5వది ఫిలిప్పు, 6వది బర్తొలొమై, 7వది మత్తయి, 8వది తోమ, 9వది యాకోబు, 10వది జలోతు అనబడిన సీమోను, 11 యాకోబు సహోదరుడైన యూదా, 12 ద్రోహి అయిన యూదా ఇస్కరియోతు. ఎంతమంది శిష్యులండి? 12. అందులో పెద్దవాడెవడు? పేతురు. యేసుస్వామి శిష్యులుగా ఉండడానికి ఆయన ఇష్టపడి. చూడండి, ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. అదేంటంటే, ఒక గురువుని శిష్యుడు ఎంపిక చేసుకుంటాడు. కానీ ఈ గురువు ఏం చేశాడు? శిష్యుడిని ఎంపిక చేసుకున్నాడు. నేను మాసలమణి గారి దగ్గర శిష్యుడిగా ఉండాలనుకున్నాను. ఆయన నన్ను పిలవలేదు, నేను ఆయనని పిలిచాను. శామ్యూల్ గారి దగ్గర నేను శిష్యుడిగా ఉండాలనుకున్నాను. ఆయన నన్ను పిలవలేదు, నేను ఆయన దగ్గరకు వెళ్ళాను. గమనించారా? యేసుస్వామి పద్ధతి ఏంటంటే, శిష్యులను ప్రార్థన చేసి ఆయనే ఎంపిక చేసుకున్నారు. వీళ్ళందరూ మామూలుగా చనిపోయినటువంటి వాళ్ళు కాదండి. అందరూ కూడాను శ్రమను అనుభవించి, కాల్చబడి, నూనెలో వేయబడి, శిరఛేదం చేయబడి చనిపోయినటువంటి వారు. పేతురు గారు చనిపోతూ ఒక మాట రాశాడు. ఏంటి ఆ మాట అంటే, 1 పేతురు గ్రంథము 5వ అధ్యాయము 7వ వచనంలో ఒక మాట రాసి చనిపోయాడు. చివరి మాటలు అవే. పేతురు గారు రాసిన ఆఖరి మాటలు 1 పేతురు 5:7 చదువుదామండి. 1 పేతురు 5:7 ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు గనక మీ చింత యావత్తు ఆయన మీద వేయండి. మీ చింత అంతా ఎక్కడ వేయాలండి? ఆయన మీద. ఆయన అంటే ఎవరు? మీ ఆయన కాదు. ఆయన అంటే ఎవరు? యేసయ్య మీద వేయాలి చింత. ఒకసారి మా పాస్టర్ గారు చెప్పారు, మనం ఏం చేస్తామంటే చింతలు అనేవి బుట్టలో వేసుకుంటామంట. నిన్న చింత ఆల్రెడీ ఇక్కడ ఉంటుంది. ఆ బుట్ట మీద ఈరోజు చింత కూడా పెట్టేస్తాం. ఎన్ని బుట్టలు అయ్యాయి? 2. మళ్ళీ అడ్వాన్స్గా రేపు ఏం చేద్దాము అని ఇంకొక చింత బయలుదేరుద్ది. ఎన్ని చింతలండి? 3. నిన్న బుట్ట ఒకటి, ఈరోజు బుట్ట ఒకటి, రేపటి. కొంతమంది చాలా అడ్వాన్స్గా రేపు ఏం కూర వండుకుందాం, భర్తతో దెబ్బలాడతారు. మాంసం తెచ్చి ఎన్ని రోజులు అయిందండి మీరు అని అంటారు కదా. చికెన్ తెచ్చి ఎన్ని రోజులు అయిందండి మీరు. చింత అదంతా ఉదయకాలం అందే అవి ఈ చింతలన్నీ ఏమంటున్నారు? ప్రభు ఆయన మీద వేయండి. చూడండి, ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు గనక మీ చింత యావత్తు ఆయన మీద. మీ అనారోగ్యమా?
ఆయన మీద వేయండి. మీ వ్యాపారమా ఆయన మీద వేయండి. మీ ట్యాక్స్ ఆయన మీద వేయండి. అద్భుతం చేయాలా దేవుడు మీ జీవితంలో, అమ్మ జీవితంలో, నాన్న జీవితంలో ప్రభు అద్భుతం చేయాలా ఆయన మీద వేయండి. నేరం చేశారా ఆయన అడగండి, ఆయన క్షమించి దేవుడు. చెరసాల్లో ఉన్నారా ఆయన అడగండి, చెరసాల నుండి తప్పించే దేవుడు. నాకు ఒక తల్లి ఇక్కడ ఎప్పుడు వస్తుంది అయ్యా, మా బాబుని ఆయన భార్య జైలు పాలు చేసిందయ్యా, జైల్లో నుండి వచ్చినట్టుగా ప్రార్థన చేయమని ఎప్పుడు ఒక్కడే కొడుకట ఆమెకి. ఎంత విచారమో చూడండి. ఒక దినం వచ్చింది, కృతజ్ఞత కానికేసింది, మా బాబు జైలు నుండి వచ్చాడయ్యా అని చెప్పింది. హలో చెప్దామా? హలో. మన చింత యావత్తు ఎవరి మీద వేయాలండి? ఆయన మీద. తలలో ఉంచండి, ప్రార్థన చేసుకుందాం. తలలో ఉంచండి, ప్రార్థన చేసుకుందాం. నీ వెలుగు నీ సత్యము బయలుదేరా నిమ్ము. నీ వెలుగు నీ సత్యము బయలుదేరా నిమ్ము. దేవా నా దేవ నీ వెలుగు నీ సత్యము నిమ్ము. నాకు త్రోవ చూపును, నాకు త్రోవ చూపును, అది నీ నివాస స్థలముకు, అది నీ నివాస స్థలముకు నన్ను తోడుకొని వచ్చును, నన్ను తోడుకొని వచ్చును. దేవా నా దేవ నీ వెలుగు నీ సత్యము బయలుదేరా నిమ్ము. నీ వెలుగు నీ సత్యము బయలుదేరా నిమ్ము. అప్పుడు నీకు సీతారాతో, అప్పుడు నీకు సీతారాతో స్తుతి గీతము చెల్లింతును, స్తుతి గీతము చెల్లింతును. ఓహో హోసన్నా యేసన్నా, ఓహో హోసన్నా హోసన్నా. దేవా నా దేవ నీ సత్యము బయలుదేరా నిమ్ము. ఈ సత్యము బయలుదేరా నిమ్ము. ఏల కృంగి పోతివి, ఏల కృంగి పోతివి, భీతిల్ వీడు నా ప్రాణమా, భీతిల్ వీడు నా ప్రాణమా, ప్రీతిల్ ప్రభుని గనుమా, ప్రీతిల్ ప్రభుని గనుమా. దేవా నా దేవ నీ వెలుగు నీ సత్యము బయలుదేరా నిమ్ము. నీ వెలుగు నీ సత్యము బయలుదేరా నిమ్ము.
ప్రార్థన చేసుకుందాం. పేతురు గారు సహాయం చేసిన దేవుడు వ్యాపారంలో సహాయం చేశాడు. అత్తమ్మ జ్వరం విషయమై సహాయం చేశాడు. నిస్సహాయ స్థితిలో సహాయం చేశాడు. ట్యాక్స్ కట్టలేనప్పుడు ట్యాక్స్ కట్టాడు. అలాగనే గొప్ప అద్భుతం ఏంటంటే పేతురు గారి అన్నడు నీళ్ళ మీద నడిచిన వాడు కాదు. నీళ్ళ మీద నడవడానికి ప్రభు చూపించాడు. మరణం నుండి తప్పించాడు. జైల్లో నుండి బయట తీసుకొచ్చాడు. అన్నిటికంటే ప్రాముఖ్యంగా 12 మంది శిష్యులలో ఒక శిష్యునిగా ఏర్పాటు చేసుకున్నాడు. దేవుని కొందనాలు చెల్లిద్దాం. ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, మీ పాదములు కొందనాలు చెల్లిస్తున్నామయ్యా. పేతురుకి ఎన్నో విషయాలు సహాయం చేశారు. నాకు సహాయం చేశారు. బేతనీలో ఉన్నటువంటి వాళ్ళందరికీ సహాయం చేసే దేవుడిగా ఉన్నావు. మీ పాదములు కొందనాలు చెల్లిస్తున్నాం. మహోన్నతుడా మీకు వందనాలు. గొప్ప ప్రభువా మీకు స్తోత్రములు స్తుతులు చెల్లించుకొంచున్నా. ప్రార్థన ఆలకించినందుకై మీకు వందనాలు ప్రభువా. నీ వాక్యమున్న బిడ్డలు మీరు పేతురుకు సహాయం చేసినట్లుగానే మాకును మా అందరికీ సహాయం చేస్తున్నారని నమ్మునట్లుగా కృప దయచేయమని యేసు నామం బట్టి అడుగుచున్నాం తండ్రి. ఆమెన్. Jesus and take